పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఆటో కార్మికులను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన వ్యాల హరీష్ రెడ్డి ఆటో డ్రైవర్ల అభ్యున్నత కోసం పేద ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఆటో కార్మిక సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ మేరకు గోదావరికని గంగానగర్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఆటో డ్రైవర్లు సమావేశమై ఆటో కార్మిక సేవా సమితిని ప్రకటించారు. ఈ సమితికి గౌరవ అధ్యక్షులుగా విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే అధ్యక్షులుగా కడార్ల శ్రీధర్ను, ప్రధాన కార్యదర్శిగా ఎల్కపల్లి అంజయ్యను, ముఖ్య సలహాదారిగా బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి జహీద్ పాషాను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విహెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున మన రామగుండం కాన్స్టిట్యున్సీలో వ్యవస్థ నడుస్తుంది, డబ్బులు సాయం చేయడం నడుస్తుంది. దాన్ని ఆటో డ్రైవర్లకు కూడా దీన్ని సాయం చేయాలని అన్నగారు ముందుకు వచ్చిండు, మన జవాద్ పాషా అన్నగారు. దీన్ని 39 అడ్డాల అధ్యక్ష కార్యాలయం పిలిచి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏ అడ్డ మీద డ్రైవర్ చనిపోయినా కానీ 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేద్దామని సార్ ముందుకు వచ్చిండు. మేము ప్రతి ఆదివారము మాకు వీలైనప్పుడు సార్తో మాట్లాడుతున్నాము. సార్ కూడా దీన్ని స్పందించిండు. శ్రీధర్ భాయ్ గిఫ్ట్ మీరు చేయండి, నేను అన్ని విధాల డ్రైవర్లకు సాయం చేయడానికి ముందున్నా. ఇంకా ఎక్కువ వాళ్ళ పిల్లలకు చదువులకు కానీ వాళ్ళ పిల్లల అనాథాలు అయితే కూడా చేయడానికి ముందున్నా. ఏది ఉన్నా కానీ రామగుండం కాన్స్టిట్యున్సీలో ఆటో డ్రైవర్లు చాలా ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి రోడ్డున పడ్డారు. అలాగే చాలామంది అడ్డ మీద కూడా డ్రైవర్లు చనిపోయినరు. చివరస్తా శ్రీనివాస్ అడ్డ మీద, మన కర్నూలు శ్రీనివాసు విఠల గారు అడ్డ మీద, మా అడ్డ మీద కూడా 3 డ్రైవర్లు చనిపోయినరు. ఈ డ్రైవర్లకు ఎంతో అంత వాళ్ళకు మనం కుటుంబాన్ని పోషించలేకపోవచ్చు. అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా మన ఆధ్వర్యంలో అంతకుముందు గోపాల యాదవ్ కూడా 5,000 రూపాయలు సాయం చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు కూడా డ్రైవరు ఎవరికి సాయం చేసిన లేరు. సార్ ముందుకు వచ్చిండ్రు. కాబట్టి దీన్ని అందరూ ఏ అడ్డలు డ్రైవర్ చనిపోయినా కానీ మాకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ ఇంటికి తీసుకుపోయి డబ్బులు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి సార్ ఆధ్వర్యంలో, అన్న ఆధ్వర్యంలో మేము ఇక్కడానికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ సభకు దీని ముఖ్య ఉద్దేశం ఎలాంటి రాజకీయ సంబంధం లేదు. మనకు ఎమ్మెల్యే గారు గౌరవం, అందరంటే గౌరవమే. అందరం డ్రైవర్లం, ఇలా ఎవరు గొప్పోళ్ళు తెలియడానికి కాదు, అందరం డ్రైవర్లం. దీని సద్భావంతో అందరూ ఉదయం అర్థం చేసుకుంటారని ఆలోచించి దీన్ని రాజకీయంగా చూడకండి. దయచేసి ఆటో డ్రైవర్లకు మేలు జరుగుతుంది. ఈ సభ ఉద్దేశం, ఈ కార్యక్రమం ఉద్దేశం ఆటో డ్రైవర్లకు మేలు జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎవరు వేరే ఆలోచన చేసుకోకుండా మీ అడ్డల మీద ఎవరు చనిపోయినా కానీ మాకు ఇంటి మీద ఇస్తే 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాము. సార్ ఆధ్వర్యంలో ఇంతకుముందు కూడా వచ్చినా రాకున్న అడ్డలు కొంతమంది రాలేకపోవచ్చు. వాళ్ళు ఏ విధంగా కాలం రాకపోయినా కానీ వాళ్ళు మాకు ఇంటి మీద ఇవ్వండి. ఇంటి మీద ఇస్తే మాత్రం 10,000కు ఆర్థిక సాయమే. ఇలా రాజకీయంగా మీరు ఏ పార్టీలు మీరు తిరుగుంటే ఏ దేనిలో కానీ మాకు సంబంధం లేదు. మేము రాజకీయ మాదాలకు రానని మేము కూడా అనము. కాబట్టి సాయం చేసే సంస్థ ఇది విహెచ్ఆర్ ఫౌండేషన్, సాయం చేసే సంస్థ. దీనికి అందరూ అన్ని వేల సహకారం అందించాలని మనం నింపడానికి ఆటో డ్రైవర్లు అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి ఈ యొక్క వ్యాల హరీష్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. వారందరికీ కూడా మనం ఘనంగా చప్పట్లతోటి వారి ఆర్గనైజేషన్ మీరు మనందరి జీవితంలో వెలుగులు నింపాలని, వ్యాల హరీష్ రెడ్డి గారు ఇంకా ఎంతోమందికి సాయం చేయాలని మనం అదేవిధంగా వారందరూ అందరినీ ఏ విధంగా అయితే వాళ్ళు చూసి ఆటో డ్రైవర్లను కూడా చూసి వారి కుటుంబ సభ్యులు మనం ఏం చేయలేం, మనం చేసే చిన్న ఆయన చేసే చిన్న సాయమే కావచ్చు అన్న, కానీ ఒక ఇంటిని పెద్దను కోల్పోయినటువంటి వారికి ఆ సాయం చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క నేను అనేది ఏంటంటే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఇంకోటి కూడా చెప్తున్నాను అన్న, ఒక నిమిషం ఏంటంటే మనం అందరం కూడా రేపు ఎవరికన్నా సాయం చేయడానికి పోయినప్పుడు మనం అందరం కలిసిపోయి వారికి సాయం చేస్తేనే మనం అంతా ఒక వాళ్ళకు దిక్కుగా లేకుంటే వాళ్ళకు కుటుంబానికి ఏదో సాయం చేసినట్టు ఉంటుంది తప్ప మనం అందరము విడిపోయి మనకు రాజకీయాలు ఎంటర్ చేసుకొని మనం అందరం దీని గురించి బాధపడితే ఏం రాదన్న. కాబట్టి ఇప్పటి వరకు కూడా గౌరవనీయమైనటువంటి వ్యాల హరీష్ రెడ్డి గారికి, వారి ఫౌండేషన్కి నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తాను ఆటో డ్రైవర్ల తరఫున. ఎందుకంటే వారు ఇంతవరకు ఏ లీడర్ కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎంత పెద్ద లీడర్లు అయ్యారు, చాలామంది ముందటికి వచ్చారు తప్ప ఇంతకుముందు మనకు ఐలన్న ఉండే ఆయనే తప్ప మిగతా ఎవరు కూడా ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మేము పరిష్కరించాలి, వాళ్ళకి ఏమన్నా కుటుంబానికి సాయం చేయాలని ఎవరు ముందు రాలే. ఈరోజు ముందుకు వచ్చినట్టు వ్యాల హరీష్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం, వారికి కృతజ్ఞతలు, మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా దీనికి ఎవరొకరు ఈ ఫౌండేషన్కు బాధ్యులుగా ఉండాలని చెప్పేసి అధ్యక్షులుగా గౌరవమైనటువంటి కడార్ల శ్రీధర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులుగా వ్యాల హరీష్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. మనందరం కూడా అదేవిధంగా మిగతా బాడీని కూడా మేము రేపు కంపల్సరీ అందరం కలిసి చర్చించుకొని ఆటో డ్రైవర్లతో మాట్లాడి మిగతా కమిటీని కూడా అనౌన్స్ చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ఈ కార్యక్రమంలో బురహన్ నీలారావు, రవి నమేండ్ల కుమార్, ఎండి అనుచందర్, కొండ సంపత్తో పాటు అధిక సంఖ్యలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.